దోస్తులు ఎట్లున్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ డిష్ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నా. ఏంటంటే స్పెషల్ అంటే మాకు స్పెషల్. పిల్లలు ఎప్పటి నుంచి మమ్మీ చికెన్ పకోడీ చేయవా మంచిగా అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను కూడా టైం లేక బిజీ ఉండి చేయట్లేదు. సో ఇవాళ ఇట్లా చేద్దామని చెప్పేసి తెప్పించిన చికెన్ అండ్ ఎట్లా నేను చేస్తాను కదా, ఆ రెసిపీ ఏందో మీకు షేర్ చేద్దామని చెప్పి వీడియో తీస్తాను. అండ్ నా స్టైల్లో చికెన్ పకోడీ ఎట్లా చేస్తానో మీరు కూడా చూడండి. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా సింపుల్గా చేస్తాను. నేను ఇంట్లో ఉండే వాటితోనే చేస్తాను. ఓ పెద్దగా హడావిడిగా చేయను, సింపుల్గా చేస్తా. చూడండి నా రెసిపీ ఒకసారి. నచ్చితే ట్రై చేసేయండి, ఓకేనా? సరే, నేను చెప్తా ఉంటా. నువ్వు ఏం చేస్తావంటే కలిపేసి ఆ ప్రేక్షకులకు మంచిగా చూపెట్టి నేను ఇస్తాను. ఓకేనా? సరే, నేను వీడియో తీస్తా. ఏమేమి ఇస్తారు ఇంగ్రీడియంట్స్ వేసి చికెన్ పకోడీలో? ఫస్ట్ కారం. ఓకే, ఫస్ట్ కారం తగినంత. మనం ఎంత తింటామో అంత, ఎంత తినగలిగితే అంత కారం. నెక్స్ట్ పచ్చి మసాలా అంటే పచ్చి ధనియాల పొడి. మేము అట్లా పచ్చి మసాలా అని అంటాం. పచ్చి ధనియాల పొడి కొంచెం. ఓకే, పిల్లలకు చేస్తాను కాబట్టి మేము స్పైసెస్ కొంచెం తక్కువనే వేసుకుంటాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ వేయించిన ధనియాల పొడి అంటే అందులో అన్నీ హోల్ గరం మసాలా అన్నీ పడతాము. అండ్ మనం స్పెషల్గా ఇట్లా మసాలా పొడి చేస్తాం కదా, అది కూడా టేస్ట్ ఉంటుంది కానీ పిల్లలకు కదా ఇది, పిల్లలు తినలేరు కదా గరం. అండ్ మళ్ళీ మేము ఇంట్లో వేయించింది కూడా వేరేలాగా, అంటే మంచిగా అన్నీ వేయింపి అందులో రకరకాల మసాలాలు చేస్తాము. అదైతే కర్రీలో వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ రెసిపీ ఇట్లా మీకు కావాలంటే, రెసిపీ కాదు, మసాలా పొడి అట్లా మీకు కావాలంటే చెప్పుర్రి, మాకు కామెంట్ చేయండి, మేము చూపిస్తాం. నెక్స్ట్ ఏంటిది? అల్లం పేస్ట్. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. నెక్స్ట్ చిటికెడు పసుపు కొద్దిగా. ఇంకా నెక్స్ట్ తగినంత ఉప్పు వేయాలి. తగినంత సాల్ట్ వేసేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఇంకా నెక్స్ట్ పెరుగు మాకు ఆప్షనల్, మనకి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే దానికి కొంచెం సాఫ్టీగా ఉంటుందని యాడ్ చేసుకుంటారు కదా పెరుగు. 2 పచ్చిమిర్చి కొంచెం టేస్ట్ కోసం. తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసిద్దాం. ఒక 2 స్పూన్స్ వేద్దాము. అంటే ఇంకా ఏమన్నా మనకు కలుపుకున్నానికి ఏమన్నా లూజ్ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఒక 2 స్పూన్స్ వేద్దాం. ఈ కార్న్ఫ్లోర్ వేసినప్పుడు ఉప్పు మనకు కొంచెం అడ్జస్ట్మెంట్గా వేసుకోవాలి, ఎందుకంటే కార్న్ఫ్లోర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు మనం 2-3 సార్లు వేస్తే ఉప్పు ఎక్కువ అయింది కదా, కొంచెం ఉప్పు ఉంటుందని. నెక్స్ట్ ఏమేద్దాం? లెమన్. ఓకే, నిమ్మరసం వేసుకుంటుంది టేస్ట్ కోసం. మనం లెమన్ ఇందులోనే పెట్టుకోవడం అవసరం లేదు, గింజలు దిగలేదా? ఓకే, పర్లేదు. మనం లెమన్ ఇందులోనే వేసుకొని అవసరం లేదు, పకోడీ మొత్తం అయినాక దాని మీద కూడా వేసుకోవచ్చు, కానీ ఇందులోనే యాడ్ చేసుకుంటే టెక్స్చర్ బాగుంటుంది అని మేము ఇందులోనే ఒకటి యాడ్ చేసుకుంటాం. ఇట్లా చేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇంట్లో ఇంకా అంతా వేరేలాగా కూడా చేస్తారు కదా కొందరు, అదేంటిది బ్రెడ్ పౌడర్ అవన్నీ, మన మైదా పిండి అవన్నీ యాడ్ చేస్తారు కదా, అవన్నీ యాడ్ చేసుకొని కూడా చేసుకుంటారు కదా. అన్నీ యాడ్ చేసి చేస్తారు, కానీ మనం ఎప్పుడైనా ఇట్లనే చేసుకుంటాం కదా మనం చేసేది. వాళ్ళు ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటారు చాలామంది, కానీ మేము పిల్లలకి ఆల్మోస్ట్
మేము అసలు యాడ్ చేయం ఫుడ్ కలరు, ఎందుకంటే దానివల్ల ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి మేము ఎక్కువ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయం. ఇంకా కొంచెం కారం పడుతుంది అనిపిస్తుంది నాకు. నువ్వేమంటావు? పిల్లలకు కదా సరిపోతుంది అంటావా? సరిపోతుంది కదా, వాళ్ళు కారం అయినా తినరు కదా. మాకు కారం చూస్తే ఇట్లా కనిపిస్తుంది కానీ బాగా స్పైసీ ఉన్నది, కొత్త కారం కాబట్టి మనకు తక్కువ తక్కువ అని చెప్పి ఎక్కువ వేసుకొని తర్వాత మండిపోతుంది. మళ్ళీ కాన్ఫ్లోర్ వేసినాం కదా అట్లా కనబడుతుంది అంతే. అంతేనా? స్పైస్ అయితే బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఈ కలిపినాము ఇట్లా మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉన్న లేకపోతే పక్కకు అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో అయినా ఏం కాదు, బయట అయినా. సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసినాం మేము ఒక 10 to 15 మినిట్స్, మ్యాక్సిమం 20 మినిట్స్ అట్లా పెట్టేసి తీసి ఏం లేదు ఫ్రై చేసుకున్నాడు డైరెక్ట్. దాంట్లో ఏం లేదు కానీ ఏదో సింపుల్గా అట్లా ఇంట్లో వేసుకుంటాం మేము. అట్లా కలర్, ఫుడ్ కలర్స్ అన్నీ కెమికల్స్ లాగా తెచ్చేసి పిల్లలకైతే అట్లా చేయడం. ఒకవేళ మేము తినాలి అనుకుంటే అట్లా అన్నీ యాడ్ చేసుకోవచ్చు, కానీ మేము తింటే కూడా పిల్లలు ఊరుకోరు కదా, ఆబ్వియస్లీ అడుగుతారు ఇయ్యమ్మా అని చెప్పేసి, తింటారు మనం తినేది. అందుకే మేము కూడా యాడ్ చేసుకోం. మేము మ్యాక్సిమం బగారన్నంలో, బిర్యానీలో అయినా ఫుడ్ కలర్ మ్యాక్సిమం యాడ్ చేసుకోము. ఎప్పుడైనా మాకు మామూలుగా ప్లెయిన్గా కనిపిస్తుంది అంటే ఎప్పుడన్నా ఒకసారి యాడ్ చేసుకుంటాము ఇంట్లో. మ్యాక్సిమం అయితే ఇంట్లో బిర్యానీలు అవన్నీ ఏం చేసుకోము. ఎప్పుడన్నా తినాలనుకుంటే బయటకి వెళ్ళి తింటాము. మాకు అట్లా వీకెండ్స్ అట్లా ఎప్పుడైనా 10 డేస్కి ఒకసారి కంపల్సరీ అట్లా బయటకు వెళ్ళి ఖచ్చితంగా తింటాము. ఎప్పుడైనా లంచ్ అయినా డిన్నర్ అయినా ప్లాన్ చేసుకొని అట్లా. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో పిల్లలకి ఇట్లనే వేస్తారా? ఎట్లా వేస్తారు? సింపుల్గా వేస్తారా లేకపోతే మరీ ఇట్లా కేఎఫ్సీ స్టైల్లో అట్లా వేస్తారా? నేనైతే ఎప్పుడు కేఎఫ్సీ స్టైల్లో ఎప్పుడు ట్రై చేయలేదు. చూద్దాం, ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అది ఒకవేళ ట్రై చేస్తే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా హిట్టా ఫ్లాప్ అనేది. ఓకేనా? సరే, అది కొంచెం ఒక 20 to 30 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఫ్రై చేసి. చికెన్ పకోడీ అయితే మ్యాగ్నేట్ అయిపోయింది. అట్లనే మా పిల్లలు కూడా వచ్చేసిర్రు స్కూల్ నుంచి వెళ్ళి. ఏం చెప్తానో తెలుసా? చికెన్ పకోడీ నీకు ఇష్టమా? ఎట్లుంటుంది మమ్మీ చేసిన చికెన్ పకోడీ? చెప్పు. సూపర్ ఉంటుంది. సో పిల్లలు కూడా వచ్చేసిర్రు. అట్లనే ప్రాసెస్లోకి వెళ్దాము, చూసేయండి. సో ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ పెట్టేసుకున్నాం స్టవ్ పైన. ఒకసారి అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మంచిగా మ్యాగ్నేట్ అయిపోయింది. మంచిగా ఒక 1/2 అవర్ అయితే మేము మ్యాగ్నేట్ వేసుకున్నాము కదా. లక్షణ ఆర్ యూ ఎగ్జైటెడ్? సో మా పిల్లలకైతే ఫేవరెట్ చికెన్ పకోడీ. ఆయిల్ హీట్ అయింది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్, ఎందుకంటే మాడిపోతుంది వేసుడుతోనే. ఫస్ట్ చికెన్ లెగ్ కేసి చికెన్ లెగ్. చికెన్కి ఎక్కువ స్పైసెస్ లేవు అనుకోకండి, పిల్లల కోసం చేస్తాను కాబట్టి ఎక్కువ స్పైస్ వాళ్ళు తిన్నారు కాబట్టి కొంచెం లైట్గానే యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీరు బాగా స్పైస్ తినే వాళ్ళైతే మంచిగా ఇంకా ఎక్కువ స్పైసెస్ వేసుకోండి. కారం అయితే డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే కొత్త కారం కాబట్టి కారం బాగానే ఉంటుంది. కార్న్ఫ్లోర్ వేసినాం కాబట్టి అది కార్న్ఫ్లోర్, పెరుగు అవి వేసినాం కాబట్టి వైట్గా కనిపిస్తుంది. వీడియోలో అయితే ఇంకా వైట్గా కనిపిస్తుంది, రియల్గా అయితే అంత వైట్ లేదు. సో ఇట్లా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అట్లా కాసేపు వేసిన వెంటనే మనం తిప్పకూడదు, కాసేపు అయినాక తిప్పుకోవాలి. అండ్ ఇందులో మర్చిపోయినా చెప్పడం, ఇందులో జీడిపప్పులు ఉంటే కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ప్రజెంట్ మా ఇంట్లో జీడిపప్పులు లేవు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు, ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసేదాన్ని. సో ఇట్లా ఫ్రై అవుతుంది. ఇంకా ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి అట్లనే సేమ్ ప్రాసెస్.
సో ఇట్లా ఫ్రై అయినాయి మంచిగా రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దాన్ని మంచిగా ఫ్రై చేసుకుని మంచిగా తీసేసుకోవాలి. తీసారు కదా మంచిగా రెడ్డిష్గా. ఇంకా బయట ఏంటంటే ఇట్లా ఫుడ్ కలర్స్ వేస్తారు కాబట్టి అవి రెడ్గా కనిపిస్తాయి. మనం ఎట్లాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయం కాబట్టి ఇట్లానే కనిపిస్తుంది కలర్. నెక్స్ట్ ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చు, ఓన్లీ లెగ్సే కాకుండా. ఇట్లా మ్యాగ్నేట్ చేసుకుని ఒక్కొక్కటి తీసి సరిపోతుంది. ఇట్లా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీడియంలో గ్యాస్ మీడియంలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా మంచిగా. ఉడికే వరకు అట్లా మీడియంలో పెట్టుకుంటేనే మంచిగా అట్లా. నువ్వు గట్టిగా మాట్లాడతలేవంట, గట్టిగా నాట మాట్లాడు. ఇక మా అక్కకు ఒక మైక్ కొనాలి సప్పుడు గట్టిగా వినిపించడానికి మీకు. వావ్ చికెన్. ఇగో మావాడు ఏదో పాపం చేసిండట. ఏదిరా చూపెట్టరా నీ పాప, చూపెట్టు. గోధుమ పిండి ఉంటే దాంతోనే ఏదో బొమ్మ ట్రై చేసిండట. అయ్యో ఎట్లుంది లక్షణ? అదిక బాగుందా? కన్నయ్య నువ్వు తినవా? తా మరి తిందు. ఏ కన్నయ్య తినవా? అక్క దగ్గరికి వెళ్ళి తిను. బాగుందా అధిక లక్షణ? సో చూసారు కదా, ఇట్లనే అన్నీ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మన మామూలుగా మేము తింటానైతే దానికి మంచిగా ఆనియన్స్ మంచిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని మంచిగా తింటాము. ఇంకా పిల్లలు ఆనియన్స్ అవి అన్నీ ఇష్టపడరు కదా తినడానికి, సో వాళ్ళకైతే ప్లెయిన్గానే పెట్టేసినాం. సో చూసారు కదా మా రెసిపీ, ఏదో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.